ఓకే. సో మన రీసెంట్లీ మన రమ్య అలెక్కే చిట్టి పికిల్స్ గారు అవును, ఎలిమినేట్ అయ్యారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫెయిర్ అంటారా? ఫేరే, అన్ఫేర్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఈమె కూడా వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె ఆడటం కంటే ఆల్రెడీ ఆమె చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏవైతే చేసిందో అది చూపించడమే ఎక్కువ అయిపోయినట్టు ఉంది లోపల. సో ఇంకోటి ఆమె పచ్చళ్ళ వ్యాపారం ప్రమోషన్ చేసుకుంటాకు వచ్చినట్టు ఉంది. అంటే లైఫ్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా అని ప్రోమోలో చూసుకుంటాం జరిగి ఆమె లైఫ్ మీద ఫోకస్ పెట్టలేదు అక్కడ. ఆ గేమ్ మీద కూడా పెట్టలా, మాట మీద కూడా పెట్టలా, ఆ పచ్చళ్ళ మీదే పెట్టింది. ఆ చీరలు కట్టుకునే బట్టల మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆట మీద లేదు, మాట్లాడే తీరు మీద లేదు. సో అందువల్ల అయితే బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అంటే మళ్ళీ నామినేషన్ చేశారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కరెక్ట్ అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత జనాలు, లోపల ఉన్న జనాలు వాళ్ళని ఎంత తిట్టారో మనకు తెలుసు. వీళ్ళు ఏమనుకున్నారు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రారులే, ఏం తెలిసిద్దిలే అనుకున్నారు. కానీ నాగార్జున తెలివితే ఏం చేశాడు, అలా పంపిస్తున్నాడు, అలా తీసుకొస్తున్నాడు. దొంగలు దొరికిపోతున్నారుగా ఈజీగా. అదొక గేమ్. అది బిగ్ బాస్ హౌస్ వేరు, ఇస్ ఆ పర్సనల్ వేరు. బిగ్ బాస్ హౌస్లో ఎలా చూడాలంటే ముందు ఆడుతున్నారా లేదా, కండిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలుస్తున్నారా లేదా, గేమ్ ఎలా ఉంది అంతవరకు చూసి ఓటింగ్ చేస్తారు తప్ప ఆ ఇంటి పక్కన గొడవను తీసుకొచ్చి ఓటింగ్కి ఇవన్నీ కలపరు. అది వేరు. సో ఆట బాగుంటే ఆడియన్స్ కంపల్సరీ ఓటేస్తారు. సో ఆడియన్స్ ఓటింగ్ లేదు అంటే ఆ ఆట బాగాలేదు అని అర్థం, అది సరిగ్గా చేయలేదు అని అర్థం. అది అంటే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు మీ అంచనా పరంగా? గేమింగ్ ఎవరిది బాగా లూజ్ ఉంది ప్రెసెంట్ హౌసింగ్? ఎవరిదంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం భయ్య. ఎందుకంటే నాగార్జున గారు చివరి మూమెంట్కి మెలికలు వేసేస్తున్నాడు అంతా కూడా. సో ప్రోమోలో ఒకటి చూపిస్తున్నాడు, బయటకి ఇంకోటి వదులుతున్నాడు. సో జనాలందరినీ కూడా ఒక మైండ్ గేమ్తో ఆడుకుంటున్నాడు ఆయన. అదే ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాడు, బిగ్ బాస్ 9 అంతకు మించి కొత్తగా ఉంటుందని. అంతకు మించి కదా, మా బుర్రలు హీట్ అయిపోతున్నాయి. ఏది మాట్లాడాలన్నా సరే మాకు టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా దువ్వాడ మాధవ్ గురించి ఏమంటారు? ఆమె గురించి మాట్లాడితే ఏముంటుంది భయ్య, డేంజరస్ పర్సన్. సో ఆమెతో ఎవరు ఏది మాట్లాడాలన్నా ముందు ఒక యుద్ధంలాగా, బాహుబలి లాగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు తగ్గింది. సో నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది, నువ్వు తోపు అయితే బయట చూసుకోవాలా, ఊసులో కాదని. సో దానికి ఆమె కొంచెం మారితే ఉంటుంది, లేదంటే లేదు. సో ఇమానియల్ ఫేక్ గేమ్ ఆడుతున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇమానీలు ఫేక్ గేమ్ ఏం ఆడతలేదు భయ. ఇమానీల్ ఇస్ ఆ సీజన్ 9 ఇంకా చూస్తున్నామంటే ఇమానీల్ వల్లే జనాలందరూ కూడా. ఎందుకంటే ఆయన జనాలను ఆకట్టుకుంటున్నాడు, ఎలాగైనా ఆకట్టుకొని. ఆయన తప్పు చేసి ఆకట్టుకుంటున్నాడా, మంచి చేసి ఆకట్టుకుంటున్నాడా, మాట్లాడి ఆకట్టుకుంటున్నాడా, తిని ఆకట్టుకుంటున్నాడా కాదు. కానీ ఆయన ఏంటంటే మాట్లాడే తీరు కానీ, చేసే కామెడీ కానీ జనాలను ఆకట్టుకుంటున్నాడు. అంటే ఓటింగ్ ఈజీగా ఆయనకి పడిపోయేటట్టు చేసుకుంటున్నాడు. టాప్ 5లో అవసరం ఉండేది. అది మన చేతిలో లేదు భయ్య. సుమన్ శెట్టి గారి గురించి అంటే ఏమంటారు ప్రజెంట్? కప్పు ఆయనకే, సుమన్ శెట్టి గారే 100% నువ్వు రాసి పెట్టుకో. కప్పు ఆయనకే, నాగార్జున గారి చేతి అమ్మట కప్పు ఆయనకే వస్తుంది. అంటే మరి మిగతా వాళ్ళ గేమింగ్ గురించి ఏమని చెప్తారు? మరి వాళ్ళు గేమ్ ఆడిని ఆడపోని అవన్నీ సంబంధంలే. ఈయనకైతే కప్పు కంపల్సరీ ఈయనకే వస్తుంది సీజన్ 9, 100%. అది ఆయన ఇప్పుడు దాకా కూడా సీజన్ 9లో ఏ చరిత్రలో ఇప్పుడు దాకా చూడలే. ఏ సీజన్లో నెంబర్ 1 గేమ్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను చెప్పలేను భయ్య, చెప్పలేను అంతే. సో మిగతా వాళ్ళ గేమింగ్ అలా అంతంత అంటే ఇంకొంచెం మార్చుకోవాలి, ఇంకొంచెం బెటర్గా ఆడితే హౌస్లో ఉండేటట్టు ఉంటుంది, లేదంటే బయటకు వచ్చేయటమే.